ఆ మంత్రికి చెక్ పెట్టడానికే ఆమెకు మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారా అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీలుగా ఉన్న వారికే మొదటి ప్రాధాన్యతగా పార్టీ అనుబంధ సంఘాల పదవులు ఇవ్వాలనేది పార్టీ భావన. కానీ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పోస్టు విషయంలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించిందట. దీంతో అధిష్టానం ఎందుకిలా చేసిందనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో మొదలైంది. అసలు ఎవరిని టార్గెట్ చేసి ఆమెకు పదవి ఇచ్చారు? ఇదంతా ఆ మహిళా మంత్రికి చెక్ పెట్టడానికేనా? ఇంతకీ ఎవరా మంత్రి? ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? మరిన్ని వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అనుబంధ సంఘాల పదవులు చాలా కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, మైనారిటీ, ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, వికలాంగుల చైర్మన్ పదవులు ఉంటాయి. అయితే ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ ఎన్నికలు ఉంటాయి, లేదంటే అధిష్టానం డిసైడ్ చేస్తుంది. కానీ మిగతా పోస్టులకు అలా కాదు. పార్టీలో సామాజిక వర్గాల వారీగా ఉన్న పోస్టులు కాబట్టి చాలా కీలకంగా వ్యవహరించిస్తారు. అయితే తెలంగాణలో ఈసారి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఉన్నవారికి అలాంటి పోస్టులు ఇవ్వాలని పార్టీ భావించింది. ఇందులో భాగంగానే ఎస్పీ చైర్మన్గా ఎమ్మెల్యే కాన్వంపల్లి సత్యనారాయణకి ఇవ్వగా, ఎమ్మెల్సీగా ఉన్న శంకర్ నాయక్కు ఎస్టీ చైర్మన్, అలాగే బీసీ చైర్మన్గా ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకరయ్యకిచ్చింది. ఇదే కోణంలో మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి కూడా ఎమ్మెల్యేగా ఉన్న మహిళకే వరిస్తుందనే చర్చ జరిగింది. ఈ చర్చలో మొదటగా ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన సరిత తిరుపతయ్య పేరు వినిపించింది. అయితే ఆమె ఆ పోస్టును రిజెక్ట్ చేయడంతో ఎమ్మెల్యేలుగా ఉన్న చిట్టెం పర్ణికారెడ్డి, యశస్విని రెడ్డిల పేర్లు వినిపించాయి. ఇందులో పర్ణికారెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు పార్టీ వర్గాల్లో చర్చ కూడా జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రేస్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో పార్టీ వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకున్నట్లు పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే ఎర్రబెల్లి స్వర్ణకి మహిళా కాంగ్రెస్ పదవి ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. తెలంగాణ మంత్రుల్లో కాంట్రవర్సీ అని చెప్పగానే ఫస్ట్ వినిపించేది ఉమ్మడి వరంగల్ జిల్లా నేత కొండా సురేఖ పేరు అని అందరూ అంటూ ఉంటారు. కొండా సురేఖ మంత్రి అయ్యాక ఫిలిం స్టార్స్పై చేసిన కమెంట్స్ అందరికీ తెలుసు. ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలిసిందే. ఈ కమెంట్స్ వల్లనే ఆమె కోర్టు మెట్లు సైతం ఎక్కాల్సి వచ్చింది. అలాగే సహచర మంత్రి సీతక్కతో కూడా కొంతమేరకు విభేదాలు ఉన్నట్లు వార్తలొచ్చాయి. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై కంప్లైంట్ చేయడం, కొండా సురేఖరెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కమెంట్స్, కొండా మురళి వరంగల్ జిల్లాలో సొంత పార్టీ నేతలపై చేసిన కమెంట్స్ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యే వరకు వచ్చిన విషయం తెలిసిందే. ఒక సందర్భంలో కొండా సురేఖ మంత్రి పదవి ఉంటుందో లేదో అనే చర్చ కూడా జరిగింది. ఇక ఇదంతా అయిపోయింది అనుకుంటే, ఇటీవలే పరకాలలో కొండా సురేఖ భర్త కొండా మురళి, కుమార్తె కొండా సుష్మితా పటేల్ చేసిన కమెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చోటు పరకాల నుండే నా రాజకీయ ప్రస్థానం కూడా ప్రారంభిస్తానని సుష్మిత ప్రకటించారు. ఇక్కడి నుండే ఎమ్మెల్యే అవుతాను, ప్రజాసేవ చేస్తాను, మా కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటానని మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మితా పటేల్ క్లారిటీ ఇచ్చారు. పరకాల గడ్డపై నుండి తన రాజకీయ ప్రస్థానం ప్రారంభం కాబోతోందని కొమ్మాల లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రకటన చేసి ఓరుగల్లులో మరోసారి పొలిటికల్ హీట్ పెంచారు. అయితే సుష్మిత ఎంట్రీతో పరకాల రాజకీయ సమీకరణాలు ఖచ్చితంగా మారుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇలా కొండా సురేఖ రాజకీయం చివరి వరకు ఎలా ఉంటుందో తెలియదు. మొదట ఆమె కాంగ్రెస్ నుంచి వైసీపీలో జంప్ అయ్యారు. ఆ తర్వాత ఫ్యాన్ పార్టీ నుంచి గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు. మళ్లీ బీఆర్ఎస్తో తనకు నెలకొన్న విభేదాల కారణంతో సురేఖ తిరిగి హస్తం గుట్టుకి చేరారు. అయితే ఆమె వ్యవహారం ఇక్కడ అన్ని విమర్శలు, కాంట్రవర్సీలకే దారితీస్తున్నాయి. దీంతో కొండా సురేఖ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు ఎర్రబెల్లి స్వర్ణ మొదటి నుండి కొంత ఆసక్తిగానే ఉన్నారు. వరంగల్ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. రాజకీయ నేపథ్య కుటుంబం. వరంగల్లో తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు. మేయర్గా ఉన్నప్పుడు కొన్ని ఆరోపణలు, విమర్శలు కూడా ఉన్నాయి.
అయితే కొండా సురేఖ విషయంలో ఏమైనా జరగరాంది జరిగితే ముందస్తు ప్లాన్లో భాగంగానే ఎర్రబెల్లి స్వర్ణకి మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా బాధ్యతలిచ్చినట్లు సమాచారం. ఈ పదవితో వరంగల్లో మరింత యాక్టివ్ అవడానికి ఎర్రబెల్లి స్వర్ణకి అవకాశం ఉంటుందనే చర్చ మొదలైంది. మొత్తానికి వచ్చే ఎన్నికల కోసం పార్టీ ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇదంతా మంత్రి గారికి చెక్ పెట్టడానికైనా, లేక మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవి ఎవరూ పాజిటివ్గా లేకపోవడంతో ఇచ్చారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.